హలో ఆస్పిరెంట్స్. సో, ఈరోజు మనము ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మెయిన్స్ ఎగ్జామినేషన్‌లోని పేపర్ 3 అంటే జనరల్ ఫారెస్ట్రీకి సంబంధించిన కొన్ని టాపిక్స్ ఇప్పుడు రివిజన్ చేసుకుందాం. ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ బికాజ్ మనకి 150 మార్క్స్ ఇది కండక్ట్ చేస్తారు. సో, ఎవరైతే ఫారెస్ట్రీలో వీక్‌గా ఉన్నారు అని అనుకుంటున్నారో వెంటనే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను చాలా వీడియోస్ ఎక్స్‌క్లూజివ్‌గా జనరల్ ఫారెస్ట్రీ పైన చేశాను. అండ్ ఇంకా చాలా రాబోతున్నాయి కూడా. ఓకేనా. సో, చాలా వీడియోస్ చేస్తాం జనరల్ ఫారెస్ట్రీ పైన. సో, మనకు ఒక పర్టిక్యులర్‌గా ఒక ప్లే లిస్ట్ అనేది మెయింటైన్ చేస్తున్నాము జనరల్ ఫారెస్ట్రీకి. సో, అదైతే మీరు చూసి మీకు నచ్చిన ఏవైతే టాపిక్స్ వీక్‌గా ఉన్నారో టాపిక్స్ అన్ని కూడా రివిజన్ చేసుకోండి. సో, దాంట్లో నేను మోస్ట్ బేసిక్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కవర్ చేశాను. ఓకే. సో, ఇంకో 2 విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నానండి. మన సబ్జెక్ట్‌లోకి వెళ్ళే ముందు ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంతమంది కామెంట్ సెక్షన్‌లో చెప్తున్నారు. నేను మీకు డబ్బులు పే చేస్తానండి. మీ నోట్స్ నాకు ఇవ్వండి అని చెప్తున్నారు. కొంతమంది డబ్బులు పే చేస్తాను నాకు పర్సనల్‌గా గైడెన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో, వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే అండి, అసలు నాకు ఎవరు డబ్బులు ఒక్క పైసా కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ థింగ్. అండ్ నోట్స్ అంటారా, నేను ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు నేను నా నోట్స్‌ని కూడా తీసుకొని వెళ్ళాను. కానీ ఆ రోజు వైజాగ్‌లో చాలా పెద్ద వర్షం పడింది. మీకు ఎవరికైనా గుర్తుంటే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ రోజు. సో, నా ఇంటికెళ్ళేసరికి బుక్ తడిచిపోయిందనమాట. నేను అనుకున్నాను, నేను మీకు మంచి చేద్దామని అసలు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసినందుకు దేవుడు నన్ను ఈ విధంగా కాపాడాడేమో అనిపించింది. ఇప్పుడు నా సోర్స్ ఏంటంటే నా యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్న వీడియోసేనండి. సో, నేను ఆ వీడియోసే చూసుకొని ఆ పాయింట్స్ అన్ని నోట్ డౌన్ చేసుకొని కొంచెం మెయిన్స్ ఎగ్జామినేషన్‌కి ఇంకా అవసరమైన ఎక్స్‌ట్రా పాయింట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సో, నా దగ్గర అయితే ప్రెజెంట్ నోట్స్ లేదు. నా నోట్స్ మొత్తం తడిచిపోయిందనమాట. ఓకే. సెకండ్ థింగ్, ఎవరైతే నేను డబ్బులు పే చేస్తాను గైడెన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. నేను అసల ఈ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిందే మీలాంటి వాళ్ళకు. అంటే లైక్ మీకు గైడ్ చేయాలని చెప్పేసి. ఎవరైతే డబ్బులు లేక ఎఫోర్డ్ చేయలేక, ఓకే, ఎవరిని అడగాలో అర్థం కాక ప్రాపర్ గైడెన్స్ ఉండదు. సో, అలాంటి వాళ్ళకి ఈ ఛానల్ ద్వారా కొంతైనా గైడెన్స్ అనేది రావాలి అని చెప్పేసి నేను అసలు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అసలు మీరు డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. అసలు ఎవరికీ డబ్బులు ఊరికనే రావు. సో, నా ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు, నాకు ఒక్క పైసా కూడా నా దగ్గర నుంచి ఈ సబ్జెక్ట్ గాని ఏదైనా గైడెన్స్ గాని కావాలనుకున్న వాళ్ళు అస్సలు నాకు రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఏవైనా డౌట్స్ ఉంటే మీకేమైనా గైడెన్స్‌లో ఏవైనా ఎలా అంటే లైక్ దేనికి గైడెన్స్ కావాలి? ప్రతిరోజు మీకు ఏ డౌట్ వచ్చినా ఒక ఫ్రెండ్ లాగా లేకపోతే ఒక సిస్టర్ లాగా రోజు వాట్సాప్‌లో చాటింగ్ చేసి డౌట్స్‌ని క్లారిఫై చేసుకుంటారు. అట్లా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి మీ డౌట్స్ ఏంటి? మీరేం ఫీల్ అవుతున్నారు? మీకు ఎక్కడ మీరు క్లమ్జీగా ఫీల్ అవుతున్నారు? ఎవ్రీథింగ్ యూ కెన్ ఫ్రీలీ డిస్కస్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అసలు మీరు మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ దట్ 2 క్వెషన్స్. ఓకే. వాళ్ళకి నా ఆన్సర్ అనమాట. సో, ఇప్పుడు మనమైతే టాపిక్‌లోకి వెళ్దామండి. ఈరోజు మనం ఫారెస్ట్ మెన్సురేషన్ సబ్జెక్ట్ ఆల్మోస్ట్ నేను మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ డయామీటర్, గర్త్, హైట్, వాల్యూమ్ ఆఫ్ ట్రీస్ అండ్ ఫార్మ్ ఫ్యాక్టర్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు వాల్యూమ్ ఎస్టిమేషన్ ఆఫ్ ద స్టాండ్ చూద్దాం. సో, ఇవి అయిపోయినాక ఒకసారి మనం మణికందన్ బుక్ కూడా ఒకసారి చాలా డెప్త్ అంటే ఎక్కువ కంటెంట్ ఉంటుంది. కానీ మనకి ఎంత కావాలో అంతే తీసుకోవాలి ఎగ్జామ్‌కి. సో, అది కూడా ఏవైతే టాపిక్స్‌కి మణికందన్ బుక్ కూడా ఒకసారి చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది అని అనుకున్న ఏమైనా ఉంటే టాపిక్స్, నేను మణికందన్ బుక్ కూడా ఒకసారి రికార్డ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకేనా. సో, ఇప్పుడు మనం వాల్యూమ్ ఎస్టిమేషన్ ఆఫ్ స్టాండ్‌లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఎగ్జామ్‌కి ఇంపార్టెంట్ అనుకున్న పాయింట్స్ మాత్రం ఇక్కడ రాసాను. సో, అవేంటో ఒకసారి చూద్దాం. ఓకేనా. సో, ఫస్ట్ ఏంటంటే మనకి వాల్యూమ్ అనేది మనం ఒక స్టాండ్ యొక్క వాల్యూమ్. స్టాండ్ అంటే ఏంటి ఇక్కడ? ఒక గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్, ఒక పెద్ద ఏరియా ఉంది. ఒక హెక్టార్ ఏరియా ఉంది. అందులో చాలా ప్లాంట్స్ నువ్వు గ్రో చేస్తున్నావు. చాలా ట్రీస్ గ్రో చేస్తున్నావు. అప్పుడు ఆ మొత్తం ఆ ఏరియాలో ఉన్న వాటిని వాల్యూమ్‌ని మనం మెజర్ చేస్తే దాన్నే మనము వాల్యూమ్ ఎస్టిమేషన్ ఆఫ్ స్టాండ్ అని అంటాం. ఓకేనా. అసలు యాక్చువల్‌గా మనమైతే దీని యొక్క వాల్యూమ్ ఎలా అంటే దాని యూనిట్స్ ఏంటి అంటే వాల్యూమ్ యొక్క యూనిట్స్ అనేది మనకి మీటర్ క్యూబ్ పర్ హెక్టార్. 1 సెకండ్. యెస్. మీటర్ క్యూబ్ పర్ హెక్టార్ కింద మనం అయితే మెజర్ చేస్తామండి. సో, టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఆల్ ద ట్రీస్ ఇన్ ద స్టాండ్ ఈస్ కాల్డ్ యాస్ వాల్యూమ్ ఎస్టిమేషన్ ఆఫ్ స్టాండ్. అండ్ మనం దాని యొక్క యూనిట్స్ గుర్తుపెట్టుకోండి మీటర్ క్యూబ్. బికాస్ వాల్యూమ్‌ని మనం మీటర్ క్యూబ్ కింద మెజర్ చేస్తాం. అండ్ స్టాండ్ అంటే లైక్ ఒక పర్టిక్యులర్ ఏరియాలో ఉన్న వాటిని మనం చేస్తాం కాబట్టి మనం జనరల్‌గా హెక్టార్‌ని తీసుకుంటాం అనమాట. ఓకే. సో, మనం వాల్యూమ్ ఎస్టిమేషన్ ఆఫ్ స్టాండ్ అనేది చాలా మెథడ్స్ ద్వారా మనం చేయొచ్చు. ఒకటి, మనకు కొంత ఏరియానే ఉంది. స్మాల్ ఏరియా ఉంది. కొన్ని చెట్లు ఉన్నాయి. అప్పుడు మనం ట్రీ వైస్ ఒక్కొక్క ట్రీకి వెళ్లి మనం డైరెక్ట్‌గా వెళ్లి వాల్యూమ్ ఎస్టిమేట్ చేసి వాటిని మొత్తం ప్లస్ చేసుకుంటాం అనమాట. సో, అదొక ఉంటుంది. ట్రీ వైస్ అనలిటికల్ మెథడ్ స్మాల్ స్టాండ్స్‌కి యూజ్‌ఫుల్ అవుతుంది. ఇంకొకటి శాంపుల్ ప్లాట్ మెథడ్ అంటే చాలా కామన్‌గా యూజ్ చేస్తామండి. ఇప్పుడు మనకి చాలా లార్జ్ ఏరియా ఉంది. ఈ మొత్తం లార్జ్ ఏరియాని మనము ప్రతి ప్లాంట్‌ని వెళ్లి మెజర్ చేయడం చాలా కష్టం. సో, మనం ఏం చేస్తాం, శాంపుల్ చేస్తాం. అంటే మొత్తం ల్యాండ్ ఏరియాలోని కొంత శాంపుల్ తీసుకొని కొన్ని ట్రీస్‌ని సెలెక్ట్ చేసుకొని ఆ ట్రీస్ వాల్యూమ్‌ని మనము ఎస్టిమేట్ చేసి దాన్ని మనం మొత్తం టోటల్ ఏరియాకి దాన్ని మనము ఏమంటారు ఎక్స్‌ట్రాపోలేట్ చేస్తామనమాట. ఓకే. దానివల్ల మనకు టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద పర్టిక్యులర్ ఏరియా అనేది మనకొస్తుంది. ఇంకొకటి మనం ఏం చేస్తామంటే చాలా క్విక్ మెథడ్ అనమాట. స్టాండ్ టేబుల్ మెథడ్ అనమాట. అంటే ఏంటి, మనకున్న ఆ డేటా బట్టి మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ టేబుల్స్‌ని క్రియేట్ చేస్తాం డైరెక్ట్‌గా. ఓకేనా. లైక్ బై యూజింగ్ వాట్ యూనిట్స్ అంటే బై యూజింగ్ ద పారామీటర్స్ లైక్ డయామీటర్ అట్ బ్రెస్ట్ హైట్ అండ్ నార్మల్ హైట్‌ని ఉపయోగించి మనము టేబుల్స్‌ని క్రియేట్ చేస్తాం. లైక్ లోకల్ వాల్యూమ్ టేబుల్స్ అని, రీజనల్ వాల్యూమ్ టేబుల్స్ అని, జనరల్ వాల్యూమ్ టేబుల్స్ అని చెప్పేసి ఉంటాయి. లోకల్ వాల్యూమ్ టేబుల్స్ అంటే ఈ టేబుల్స్ అనేవి ఒక పర్టిక్యులర్ స్పీషీస్ ఆఫ్ ట్రీ మాత్రమే, ఒక పర్టిక్యులర్ స్పీషీస్ ఆఫ్ ట్రీకి మాత్రమే ఈ టేబుల్ వర్తిస్తుందన్నమాట. ప్లస్ ఓన్లీ కొంత స్మాల్ ఏరియాస్‌కి మాత్రమే వర్తిస్తుంది. మనకు కావాల్సింది ఏంటి, ఆ ట్రీ యొక్క డయామీటర్ బ్రెస్ట్ హైట్ అండ్ దాని హైట్ మనకు తెలిస్తే మనం ఆటోమేటిక్‌గా మనము ఈ టేబుల్‌ని ఇవి తెలిస్తే దీన్ని బట్టి మనం ఈ టేబుల్‌లో మనము వాల్యూమ్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి మనము కాలిక్యులేట్ చేసేయొచ్చనమాట. ఓకేనా. అట్లా మనకి రీజనల్ వాల్యూమ్ టేబుల్స్ అంటే చాలా పెద్ద ఏరియాకి ఇది వర్తిస్తుంది ఈ టేబుల్ అనేది. జనరల్ అనేది ఏంటంటే చాలా స్పీషీస్ ఆఫ్ ట్రీస్‌కి. ఈ 2 కూడా ఒక సింగిల్ స్పీషీస్‌కి మాత్రమే వర్తిస్తుందన్నమాట. ఇవి మాత్రం చాలా ట్రీ స్పీషీస్ కూడా ఈ టేబుల్స్ అనేవి వాలిడ్ అవుతాయి. ఓకే. ఇదనమాట. నెక్స్ట్ మనకి ఈక్వేషన్ మెథడ్స్ అని కొన్ని ఉంటాయండి. లైక్ ఈక్వేషన్స్ బట్టి అంటే రిగ్రెషన్ అది ఉంటుంది కదా, ఆ ఫార్ములా బట్టి కూడా మనం చేయొచ్చనమాట. మనకు ఉండాల్సిన పారామీటర్స్ లైక్ డయామీటర్ బ్రెస్ట్ హైట్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ రిమోట్ సెన్సింగ్ ద్వారా మనం రిమోట్ సెన్సింగ్ ద్వారా కూడా పైనుంచి స్కాన్ చేసి ఎంత గ్రీనరీ ఉందో దాన్ని బట్టి మనం వాల్యూమ్ కూడా ఎస్టిమేట్ చేయొచ్చనమాట. ఓకేనా. సో, మనం ఇందాక శాంప్లింగ్ ప్లాట్ మెథడ్ అని చెప్పాం కదండీ. దాంట్లో మనం శాంప్లింగ్ అనేది చేస్తాము. జనరల్‌గా మనము ఒక హెక్టార్‌కి 1/10 అంటే 0.1
లేదంటే 0.04 హెక్టార్ నుంచి 0.1 హెక్టార్ అనేది మోస్ట్ కామన్‌గా మనం తీసుకున్న శాంపిల్ సైజ్ అనమాట. ఓకే. అంత తీసుకుంటాం. మనకి ఇంకొక వర్డ్ ఉంటుంది శాంప్లింగ్ ఇంటెన్సిటీ అని చెప్పేసి. జనరల్‌గా దాని ఫార్ములా ఏంటంటే మొత్తం టోటల్ ఏరియాలోని టోటల్ ఎంత ఏరియా నువ్వు శాంపిల్ చేస్తావో ఇంటూ 100 చేసి దాన్ని మనం శాంప్లింగ్ ఇంటెన్సిటీ అని అంటాం. మనకి శాంప్లింగ్‌లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. లైక్ ర్యాండమ్‌గా ఎళ్లి కొన్ని ట్రీస్‌ని నువ్వు సెలెక్ట్ చేసేసుకుంటావనమాట పొలంలో ఆ ఏరియాలోని. వాటిని నువ్వు వాల్యూమ్ ఎస్టిమేట్ చేస్తావు. సో, దాన్ని మనం ర్యాండమ్ శాంప్లింగ్ అని అంటాం. దీంట్లో మళ్ళీ చాలా టైప్స్ ఉంటాయి. నేను మణికందన్ బుక్ ఒకసారి ఓపెన్ చేసి మీకు అందులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ మనకి సిస్టమాటిక్ అని చెప్పేసి ఉంటుంది. మోస్ట్ కామన్‌గా ఇది. మనకి మొత్తం మనం ఏదైతే వాల్యూమ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో ఆ యొక్క ఆ స్టాండ్ అంతా కూడా యూనిఫార్మ్ ఏజ్‌లో ఉంది. అన్నీ కూడా 40 ఇయర్స్ లేకపోతే 10 ఇయర్స్ ఏజ్ ఉన్నాయనుకుందాం. అప్పుడు అలాంటి వాటికి మనం సిస్టమాటిక్ శాంప్లింగ్ అనేది చేస్తూ ఉంటాం. అంటే ఏంటి ఫిక్స్డ్ ఇంటర్వల్స్‌లో మనము శాంప్లింగ్ అనేది చేస్తాం. ఓకేనా? అంటే దాని అర్థం ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ 10 మీటర్స్‌కి ఒక చెట్టుననమాట. ఇప్పుడు ఇక్కడ చాలా చెట్లున్నాయి. ఓకేనా? సిస్టమాటిక్‌లో ఏం చేస్తాము, ఇప్పుడు ఇక్కడ ఒక చెట్టు కొలిచామనుకోండి. మళ్ళీ ఒక 10 మీటర్స్‌లో ఇంకో చెట్టుని తీసుకోండి. ఇంకో 10 సెంటీమీటర్స్‌లో 10 మీటర్స్‌లో ఇంకొక చెట్టుని సెలెక్ట్ చేసుకుంటూ దాని వాల్యూమ్ ఎస్టిమేట్ చేస్తాం. అంతే ఒక సిస్టమాటిక్‌గా అంటే ఒక ఫిక్స్డ్ ఇంటర్వల్స్‌లో మనము శాంప్లింగ్ చేస్తాం. రాండమ్ అనుకోండి, ఏదో ఒక ఏరియాలోనే ఇక్కడ ఒక చెట్టు, ఇక్కడ ఒక చెట్టు, ఇక్కడ ఒక చెట్టు, ఇక్కడ ఒక చెట్టు అట్లా తీసుకుంటాం వాల్యూమ్ ఎస్టిమేట్ చేయడానికి. అది రాండమ్. నెక్స్ట్ స్ట్రాటిఫైడ్ అంటే ఏంటి, జనరల్‌గా మనకి ఇప్పుడు ఒక స్టాండ్ లో మనకి డిఫరెంట్ ఏజ్డ్ ట్రీస్ ఉన్నాయి. అంటే హెటెరోజీనస్ పాపులేషన్ ఉంది. మనకి ట్రీ పాపులేషన్ ఉంది. అప్పుడు మనము స్ట్రాటిఫైడ్ అంటే దాని ఏజ్ అంటే ఆ చెట్ల యొక్క ఏజ్ బట్టో లేకపోతే చెట్ల యొక్క స్పీషీస్ బట్టో అంటే ఇప్పుడు మనం ఓన్లీ టేక్ చెట్లు మాత్రం వాల్యూమ్ ఎస్టిమేట్ చేద్దాం. లేకపోతే ఓన్లీ ఒక పంటేసి ఆ ట్రీ ప్లాన్ చేసి ఒక 5 ఇయర్స్ అయ్యి ఉన్న 5 ఇయర్స్ ఏజ్ ఉన్న ట్రీస్ మాత్రమే ఇప్పుడు మనం శాంప్లింగ్‌కి సెలెక్ట్ చేసుకుందామని. అట్లా ఒక స్ట్రాటిఫైడ్ అనమాట. ఓన్లీ ఒక పర్టిక్యులర్ దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని అట్లా మనం శాంప్లింగ్ చేస్తాం. ఓకేనా? అప్పుడు దాన్ని మనం స్ట్రాటిఫైడ్ అంటే ఇది ఎక్కువగా హెటెరోజీనస్ పాపులేషన్ ఉన్న వాటికి స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అనేది చేస్తాం. నెక్స్ట్ పాయింట్ శాంప్లింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. పాయింట్ శాంప్లింగ్‌లో ఏంటంటే మనం ఏంటంటే మనకంటూ ఒక ఫిక్స్డ్ ప్లాట్, ఫిక్స్డ్ శాంపుల్ సైజ్ అనేది ఏమి ఉండదు. మనము ర్యాండమ్‌గా తీసుకొని ఏం చేస్తాము, మనకి ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ లైక్ రిలెస్కోప్ గానీ, యాంగిల్ గేజ్ గానీ, స్పెగల్ రిలెస్కోప్ గానీ ఇలాంటి ఇన్‌స్ట్రుమెంట్స్‌ని ఉపయోగించి మనం డైరెక్ట్‌గానే మనం ఏం చేస్తాం, ట్రీ యొక్క వాల్యూమ్‌ని ఎస్టిమేట్ చేస్తాం. ఓకేనా? సో, ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే బేసల్ ఏరియా ఫ్యాక్టర్ అని చెప్పేసి ఒక పారామీటర్‌ని ఉపయోగించుకొని ఈ పాయింట్ శాంప్లింగ్‌ని చేస్తామండి. అసలు ఇలాంటి పాయింట్ శాంప్లింగ్ అనేది ఇలాంటి దాన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే బిట్టర్లిష్. చాలా ఇంపార్టెంట్. బిట్టర్లిష్ అనే వ్యక్తి ఈ యాంగిల్ కౌంట్ శాంప్లింగ్ అనేది ఇతను స్టార్ట్ చేశారనమాట. సో, దాన్ని మనం పాయింట్ శాంప్లింగ్ యాంగిల్ కౌంట్ శాంప్లింగ్ అని కూడా అంటాం. సో, తర్వాత మనకి మల్టీ స్టేజ్ శాంప్లింగ్ అని, అట్లానే మనకి క్లస్టర్ స్టేజ్ శాంప్లింగ్స్ అని డిఫరెంట్ శాంప్లింగ్ మెథడ్స్ అన్ని ఉన్నాయి. సో, ఇక్కడేంటంటే మనము మల్టీ స్టేజ్‌లో ఏంటంటే మనకి కంపార్ట్మెంట్స్ కింద మనం డివైడ్ చేస్తాం. అండ్ ప్లాట్స్ కింద డివైడ్ చేస్తాం. సో, రెండిటిని కూడా మనం కంబైన్ చేసేసి మనం శాంప్లింగ్ చేస్తామనమాట. సో, దాన్ని మనం మల్టీ స్టేజ్ అని చెప్పేసి అంటాం. అట్లా క్లస్టర్ ఇట్లా డిఫరెంట్ శాంప్లింగ్ మెథడ్స్ అంటే ఇప్పుడు నేను మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేశాననమాట. సో, నెక్స్ట్ అయితే మనకి బేసిక్ ఫార్ములా ఒకసారి రివిజన్ చేసుకుందామండి. బేసల్ ఏరియా అంటే పై d²/4 దీన్ని మనం మీటర్స్‌లో అది మనకి సెంటీమీటర్స్‌లో అడిగాడు. మనం కన్వర్ట్ చేస్తే విల్ గెట్ పై ఇంటూ d/200 హోల్ స్క్వేర్ అని వస్తుంది. అట్లా మనకి ట్రీ వాల్యూమ్ అంటే ఏంటి, ఫార్మ్ ఫ్యాక్టర్ ఇంటూ బేసల్ ఏరియా ఇంటూ హైట్ అట్లా స్టాండ్ వాల్యూమ్. స్టాండ్ వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే మొత్తం నువ్వు తీసుకున్న ఏదైతే శాంప్లింగ్ ఉంటాయో ఆ శాంపుల్ యొక్క మొత్తం వాల్యూమ్స్ ఆఫ్ ద ట్రీస్ బై ఎంత ప్లాట్ తీసుకున్నావో ఆ ఏరియా. ఓకే. ఆ ప్లాట్ ఏరియా ఇంటూ 10,000 చేస్తే యూ విల్ గెట్ ద స్టాండ్ వాల్యూమ్. అట్లా మనకి ఫార్మ్ హైట్ దీని నుంచి మనం డిరైవ్ చేయొచ్చండి. హైట్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఫ్యాక్టర్ ఇక్కడ ఉంటుంది. సో ఫార్మ్ హైట్ కాబట్టి హైట్ ఫార్మ్ పక్కన ఉండిపోతే ఇంకేముంటుంది, వాల్యూమ్ బై ద బేసల్ ఏరియా. సో ఫార్మ్ హైట్ అంటే నథింగ్ బట్ వాల్యూమ్ బై ద బేసల్ ఏరియా. నెక్స్ట్ ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, వాల్యూమ్ బై బేసల్ ఏరియా ఇంటూ హైట్. ఈ ఫార్ములా ఒకటి తెలిస్తే మనం మిగతావి డిరైవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ట్రీ వాల్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో దీంతో పాటు మనకి చాలానే ఇంపార్టెంట్ టర్మినాలజీస్ ఉన్నాయన్నమాట. అవి కూడా ఒకసారి లైక్ మనం ఏంటి మణికందన్ బుక్ ఓపెన్ చేసి చూపిస్తున్నప్పుడు మీకు ఆ డిఫరెంట్ ఏవైతే వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్ కూడా నేను మీకు డిస్కస్ చేస్తాను అనమాట. ఓకేనా? ఐ హోప్ దిస్ ఇస్ యూస్ఫుల్ ఫర్ యూ. ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.